तेरी यादों में हम बाबा यूं खोए खोए रहते हैं। जिगर में प्यार तुम्हारा संजोए रहते हैं। तेरी यादों में हम बाबा यूं खोए खोए रहते हैं। వెళ్తాము. అలాంటి రాజుబాయ్ ఫరిస్తాగా మన ముందుకు వచ్చారు. అందరూ ఒక చేతితో స్వాగతం చేస్తాము. మురళి ఎలా అయితే అందరికీ తెలుసు, అలా మురళి రాజుబాయ్ కూడా అందరికీ తెలుసు. ముఖ్యాలయమైనటువంటి మౌంట్ ఆబులో ఉంటూ అందరికీ పాలన ఇస్తూ ఉన్నారు. దాదీ దీదీల యొక్క పాలనలోని పాలింపబడ్డారు. ఇంతటి మహాన్ తపస్వి ఆత్మ మన దగ్గరకు వచ్చారు. దాదీ అప్పు చెప్పిన బాధ్యతలను ఈ రోజుకి కూడా నిభాయిస్తూ ఉన్నారు. పాండవ భవనం, జ్ఞాన సరోవరం, అన్ని స్థానాలు అన్నయ్య యొక్క పాలనలోనే ఉంటుంది. అన్నయ్య చూసుకుంటూ ఉంటారు. సెంటర్స్కి ఏవైతే పత్ర పుష్పాలు వస్తూ ఉంటాయో అన్నయ్య రాసి పంపిస్తూ ఉంటారు. దాదీల తరపు నుండి వచ్చిన పత్ర వ్యవహారాలన్నీ కూడా అన్నయ్య పంపిస్తూ ఉంటారు. ఇలా ఎన్నెన్నో బాధ్యతలు మనకు వస్తూ ఉంటాయి. ఇలాంటి మహాన్ యోగి తపస్వి అన్నయ్య మన ముందుకు వచ్చారు. అవ్యక్త ఫరిస్తా స్థితిని ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయం గురించి అన్నయ్య చెప్తారు. ఓం శాంతి. అందరూ 3 రోజులు మంచిగా తపస్సు చేశారు కదా. ఇలా అనిపిస్తుందా పాండవ భవన్లో మిస్ అయిపోయింది అనేసి? పాండవ భవనం కన్నా మంచి తపస్య స్థానం మీకు లభించింది. అక్కడ 4 ధామాలే ఉంది, కానీ ఇంత ఏకాంతం అక్కడ దొరకదు. అందుకే మానస సరోవరానికి వచ్చి ఒక మానస సరోవరం స్థూలమైనది, అక్కడ మునిగితే దేవతలు అవుతారు అని అంటారు. ఇంకొకటి ఈ మానస సరోవరం మీరు ఫరిస్తాలు. జ్ఞానంలో మునక వేస్తే ఫరిస్తాలు అవుతారు. అన్నిటికన్నా మంచి అభ్యాసం వర్తమాన సమయంలో మనందరి యొక్క ఈ అభ్యాసం న్యాచురల్గా ఉండాలి. ఆ అభ్యాసం ఏంటి అంటే, నేను ఆత్మను, ఈ కర్మేంద్రియాలు నేను ఆధారంగా తీసుకున్నాను. శరీరం వేరు, నేను ఆత్మ వేరు. ఈ అనుభవం చేశారా? వేరుగా అంటే బయటికి రావటం అని కాదు, ఆత్మ శరీరంలోనే ఉంటుంది. శరీరంలో విరాజమానమైన మెరుస్తున్న నక్షత్రాన్ని ఎంత ఆత్మీక స్థితిని మంచి అభ్యాసం చేస్తామో, నడుస్తూ తిరుగుతూ తింటూ నేనాత్మ నేనాత్మ, ఆత్మ తన అన్ని గుణాలతో సంపన్నమవుతుంది.
ఆత్మ యొక్క నిజ గుణాలు 7 గుణాలు. वास्तव में हमारा योग का एक लक्ष्य ये है వాస్తవంగా మన యోగం యొక్క లక్ష్యం ఒకటే. कि जो सुप्रीम शक्ति ఏదైతే సుప్రీం శక్తి ఉందో, स्रोत है సర్వగుణాల స్తోత్రం, సర్వగుణాల సారం, और उसको जो उसके पास से कनेक्शन जोड़ते ही हमारे अंदर आ जाए। అతనితో సంబంధం జోడిస్తూనే అన్ని శక్తులు మనలో వస్తుంది. बड़े कैनाल से दूसरे छोटे छोटे कैनाल से निकलते हैं। పెద్ద డ్యామ్ నుండి చిన్న చిన్న పిల్ల కాలువలకి చేరుతుంది కదా, स्थान पर उसका पानी ट्रांसफर हो जाता అక్కడ నుండి చిన్న చిన్న స్థానాలకి నీరు చేరుతుంది. है। सर्वशक्तियों का सागर అలానే బాబా సర్వగుణాలు సర్వశక్తుల సాగరుడు. जो स्वरूप में स्थित होकर के आत्मा समझ कर ఆ స్వరూపములో స్థితి అయ్యి कार्य स्वरूप में स्थित होकर నేను ఆత్మ అనుకుంటూ जब बाबा से कनेक्शन जोड़ నిరాకారి స్వరూపములో బాబాతో సంబంధం జోడిస్తే उनमें संपन्नता आती है। అందులో సంపన్నత వస్తూ ఉంటుంది. ऐसे योग कर रहे हैं लेकिन हमारे अंदर जो आत्मा के गुण हैं చాలా కాలం నుండి మనం యోగం చేస్తూ ఉన్నాం, కానీ ఆత్మలో ఏ గుణాల యొక్క శక్తి రావాలో అది కనిపిస్తుందా? 15 సంవత్సరాల నుండి ఉండొచ్చు, 20 సంవత్సరాల నుండి మనం జ్ఞానంలో ఉండొచ్చు, కానీ బాబా సుఖసాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు. ఆ సాగరంతో మన సంబంధం ఉంది. ज्ञान स्वरूप అయితే నేను ఆత్మ ఆ సమానంగా జ్ఞానస్వరూపమయ్యానా, ప్రేమ స్వరూపమయ్యానా, సుఖస్వరూపమయ్యానా, ఆనంద స్వరూపమయ్యానా, శక్తి స్వరూపమయ్యానా? ఈ 7 గుణాలలో నేను ముందు సంపన్నమయ్యానా? 7 గుణాలతో సంపన్నమైతే నా కార్యవ్యవహారంలో, నా కర్మలలో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయా? నా కర్మలలో ఈ గుణాలు కనిపించడం లేదు అంటే నేను సంపన్నమైనట్టేనా? అంటే నింపుకుంటున్నాను, మళ్ళీ ఖాళీ అయిపోతుంది. योग करते हैं ఆ లీకేజీలు అన్నవి మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు. बहुत प्यार से बाबा की యోగం చేస్తూ ఉన్నాము, చాలా ప్రేమగా బాబా స్మృతి చేస్తూ ఉన్నాము, అన్నీ బాగా అభ్యాసం చేస్తున్నాము, నింపుకుంటున్నాం, కానీ ఎక్కడో ఒక దగ్గర నుండి ఖాళీ అయిపోతూ ఉంది. ఎందుకంటే లీకేజీలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఇలాంటి బట్టీలు చేస్తుంటామో ఎక్కడెక్కడి నుండి నా శక్తి లీకేజ్ అవుతుంది అన్నది అర్థమవుతుంది క్లియర్గా. ముందు ఈ బట్టీల్లో అలాంటి లీకేజీలు అన్నవి బంద్ చేసుకోవాలి. ఎవరు ఏమన్నా చేయని, ప్రతి ఆత్మది తన పాత్ర. ప్రతి ఆత్మ ఎవరి లెక్కాచారాన్ని వాళ్ళు సమాప్తి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూసి, వాళ్ళ పాత్రను చూసి మనం వ్యర్థ చింతన చేయకూడదు. ఎందుకంటే బాబా మన ముందు 2 లక్ష్యాలు ఇచ్చారు. बच्चा बनते ही बाबा ने लक्ष्य दिया कि तुम ब्राह्मण బాబా పిల్లలు అవుతూనే బాబా లక్ష్యం ఇచ్చారు, పిల్లలారా మీరు బ్రహ్మ సంతానం, సత్యమైన బ్రాహ్మణులు, పక్కా బ్రాహ్మణులు. ब्राह्मण जाति वाले नहीं బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళు కాదు, బ్రాహ్మణులే, బ్రహ్మ ముఖ వంశావళి సంతానం. शाकाहारी ఎంత పవిత్రంగా ఉంటారు, సదాచారులుగా ఉంటారు, శాకాహారులుగా ఉంటారు, వారు అంత బ్రహ్మచారులు. ब्राह्मणों की 5 विशेषताएं बताते బ్రాహ్మణుల యొక్క 5 విశేషతలు: हैं। जो उठता है బ్రహ్మముహూర్తంలో లేచేవారు, ब्रह्म घर में विचरण करता है, బ్రహ్మలోకంలో విహరించే వాళ్ళు బ్రాహ్మణులు. खाता है, బ్రాహ్మణులు అనగా బ్రహ్మభోజనం తినేవాళ్ళు. ब्रह्मचर्य व्रत का पालन करता బ్రాహ్మణులు అనగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించేవాళ్ళు. है, ब्रह्मचारी ब्रह्म बाबा की आचरण। బ్రాహ్మణులు అనగా బ్రహ్మ ఆచరణలో నడిచేవారు. पहले हमें फरिश्ता बनने के पहले हमारा जो लक्ष्य है, ఫరిస్తాలు అయ్యే ముందు మన లక్ష్యం ఏదైతే ఉందో लेकिन उस स्टेज तक पहुंचने के लिए ఆ ఫరిస్తా స్థితి వరకు
చేరుకోవడానికి ముందు సత్యమైన బ్రాహ్మణులు అవ్వాలి. దృష్టి, వృత్తి, స్మృతి, కృతి చాలా సాత్వికంగా పవిత్రంగా మారాలి. మన విచారధార అంటే ఆలోచన విధానం చాలా స్వచ్ఛంగా ఉండాలి. దీని నుండి ఏమవుతుంది? చాలా శుద్ధమైన విచారాలలో రమింపబడుతూ ఉంటాం మనం. ఎంత శుద్ధమైన విచారాలు ఉంటుందో అంత ఒక శుద్ధమైన ప్రభామండలం మన చుట్టూ తయారవుతుంది. అది వాతావరణంలో మన ఇంద్రియాల నుండి వ్యాపిస్తూ ఉంటుంది. నెగిటివ్ జరిగింది అని అంటే భయానకంగా తయారవుతుంది. ఎవరి ఆలోచనలు శుద్ధంగా పవిత్రంగా ఉంటుందో వాళ్ళకి ఏ విధమైన నెగిటివిటీ టచ్ కూడా చేయదు. దాదీలు దగ్గరికి అందరూ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, దాదీల సమీపంలో ఉండాలనుకుంటారు, దాదీల నుండి దృష్టి తీసుకోవాలనుకుంటారు, దాదీల నుండి వరదానం తీసుకోవాలి అనుకుంటారు. ఎందుకలా? ఎందుకంటే వాళ్ళ యొక్క పవిత్ర ఆలోచనలతో వాళ్ళ చుట్టూ ప్రభామండలాన్ని అంత పవిత్రంగా చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మీక స్థితిలో ఉంటూ ఆత్మలో ఉన్న దివ్య గుణాలన్నీ ఒక ప్రభామండలాన్ని తయారు చేస్తుంది మన చుట్టూను. ఎందుకు వాళ్ళని మరి మహానాత్మలు అని అంటాము? మహానాత్మల్ని ఒక్కసారి అడుగు పెట్టండి. వాళ్ళ ముందు నుండి మనం వెళ్తే చాలు, వాళ్ళు అడుగు పెడితే చాలు అని ఎందుకు అనుకుంటామంటే వాళ్ళలో చాలా సకారాత్మక ఆలోచనలు ఉంటాయి, శుభమైన ఆలోచనలు వాళ్ళలో ఉంటాయి, అనంతమైన భావాలు ఉంటాయి. అందరూ బాగుండాలి, అందరూ సుఖపడాలి. ఎంత ఎక్కువ శుద్ధ విచారాలు మనలో నడిస్తే మన తల చుట్టూ మన ఇంటి చుట్టూ అంతటి ఒక మంచి ప్రభామండలం ఏర్పడుతుంది, వాయుమండలం ఏర్పడుతుంది. నేను అందరికన్నా ఎక్కువ ఒక ప్రభామండలాన్ని అనుభవం చేశాను. బ్రహ్మబాబా యొక్క కూతురు వాళ్ళు వచ్చేటప్పుడు వీల్ చైర్లోనే తీసుకొని వచ్చేవారు. కానీ చాలా ఒక మంచి ప్రభామండలం, మంచి ఆలోచన ధార ఉండేది. వాళ్ళ ఆలోచనలో ఒక్కటి కూడా అశుద్ధత ఉండేది కాదు. దాదీలందరూ వాళ్ళ చుట్టూ ఒక ప్రభామండలాన్ని అలా తయారు చేసుకున్నారు. మరి ఫరిస్తాలు అయ్యేదానికి ఏంటి పురుషార్థం? వాళ్ళకి మనకు బ్రాహ్మణులకు దాదీలతో దైహిక సంబంధం ఏమీ లేదు. ఫరిస్తా కావాలి అని ఒక లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం కదా. మరి ఇందుకు ఏ విషయాల మీద గమనం పెట్టాలి? మనకు ఈ నేలతో ఏ సంబంధము లేదు. ఫరిస్తాలు అంటే దేహ అభిమాన సంబంధం లేదు, భూమండలం యొక్క సంబంధం లేదు, ఈ దైహిక ప్రపంచం యొక్క సంబంధం లేదు. ఎవరికైతే దేహ అభిమానం ఉంటుందో, నేను స్త్రీ పురుష దేహ అహంకారం ఎప్పుడైతే ఉంటుందో
కొంతమందిలో బుద్ధి అభిమానం కూడా ఉంటుంది, पैसे का अभिमान, ధన అభిమానం ఉంటుంది, పదవి యొక్క అభిమానం ఉంటుంది. దాని నుండి కూడా అతీతమైపోవాలి. इतनी बड़ी बड़ी हस्तियाँ శరీరంలోనే ఉన్నాం. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు మహారథులు, प्रशासिका, जिसके ऊपर भगवान ने इतनी उम्मीद रखी, ప్రకాశ్మణి దాది అంత ప్రముఖమైన ముఖ్య సంచాలకులు నడిపించేవారు. कार उनके కానీ ఎప్పుడు వాళ్ళలోని మాటల్లోని కానీ వ్యవహారాల్లో కానీ से बात नहीं किया, ఎప్పుడు ఆవేశంగా దాదీని మాట్లాడేది కూడా చూడలేదు. भाव से बात ఎవ్వరి ఎదురుగా కూడా వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు ఆ భావనతో కూడా దాదీలు మాట్లాడేవాళ్ళు కాదు. अगर व्यक्त और ఆ భావమే వాళ్ళలో కనిపించేది కాదు. వ్యక్త భావాలు, వ్యర్థ భావాలు ఈ రెండే ఫరిస్తాలుగా కానివ్వు మనల్ని. అందుకే వ్యర్థం ఆలోచించకూడదు. ఏ వస్తువు ఏ విషయం నా అవసరానికి కాదు, నా ఉన్నతికి ఇది అవసరం కాదు, వాటి నుండి అది మనకి అవసరం లేదు అనుకుంటామో అది వ్యర్థమే అవుతుంది. से मुक्त हो गए, అలాంటి వ్యర్థాల నుండి ముక్తి అయిపోయామా? బ్రాహ్మణ పరివార సంసార సమాచారాలే కావచ్చు, లౌకిక సంసార సమాచారాలే కావచ్చు, లేక ప్రాపంచిక అనేక విషయాలే కావచ్చు. సూక్ష్మదేవత కావాలి అనే లక్ష్యం పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి వ్యర్థాలలో ఉండకూడదు. మన ఎదురుగా ఒక లక్ష్యం ఉంది. నేను సంపన్న సంపూర్ణ ఫరిస్తాగా కావాలి. బ్రాహ్మణులుగా అయితే బాబా చేశారు, పాలన చేశారు, చదివించారు, ఇంత శ్రేష్ఠ సాంగత్యాన్ని ఇచ్చారు. అమృతవేళ పిల్లలారా అంటూ ఎంతో ప్రేమను కూడా ఇచ్చారు. అందరూ పక్కా బ్రాహ్మణులే కదా, ఏమంటారు, నిశ్చయంతో ఉన్న బ్రాహ్మణులే కదా. పక్కా బ్రాహ్మణులు అయిపోతే ఫరిస్తాలు అవ్వడానికి ఏమీ ఆలస్యం లేదు. పక్కా బ్రాహ్మణులు అంటే బరువులే లేని వాళ్ళు, అన్ని బరువులు బాబాకి ఇచ్చేసిన వారే. వాళ్ళు అన్ని బరువులు బాబాకి ఇచ్చేసిన వాళ్ళు నడవరు, ఎగురుతారు. ఎందుకంటే తేలికగా ఉంటారు కదా. అందుకే ఫరిస్తాలకు పాదాలు చూపించరు, రెక్కలు చూపిస్తారు. అంటే ఎగురుతూ ఉంటారన్నమాట వాళ్ళు. గమ్యం అన్నది ఎదురుగా ఉంది. ఫరిస్తాలు అంటే సేవ 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 అంటే వాళ్ళు ఎగురుతూ ఉంటారు. ఎక్కడ బాధ ఉంది, ఎవరికి కష్టం ఉంది, ఎక్కడ శకాష్ ఇవ్వాలి, వాళ్ళు నిరంతరం తేలికగా ఎగురుతూ మనసా సేవ చేస్తూ ఉంటారు. చాలామంది ఆత్మలు చింతలలో చికాకులో ఉన్నారు. వాళ్ళకు మీరు సూక్ష్మ దేవతలై పరివర్తన చేయాలి, శక్తి ఇవ్వాలి. ముందు మన తయారీ చేసుకోవాలి, దేహ అభిమానాన్ని కరిగించాలి. పాండవులు పర్వతాల మీద శరీరాలను కరిగించారు అని గాయన ఉంది. అంటే దేహ అభిమానం అన్నది కరిగిపోవాలి. అంటే దేహ అభిమానంలో కరిగిపోయారు. దేహం అభిమానం నుండి కరిగిపోలేదు, దేహాన్ని కరిగించలేదు అంటే ఫరిస్తాలుగా కాలేము. పాండవులు వాస్తవంగా శరీరమేం కరగలేదు, దేహ అభిమానం కరిగిపోయింది. అందుకే ఇలాంటి సూక్ష్మ దేవతలు అవ్వడానికి కొంత శ్రమ పడాలి. అంత శ్రమ చేస్తారు కదా. ఇదే శ్రమ. ఏంటి శ్రమ? దేహ అభిమానాన్ని కరిగించాలి. దేహాభిమానం తెగిపోవటం అంటే కర్మేంద్రియాల యొక్క ఆకర్షణ ఏదైతే ఉందో
ఏదైనా తిరగాలి అని, చూడాలి అని, తినాలి అని, వినాలి అని, ఇవి ఆకర్షణలు. అంటే ఒక రకంగా సూక్ష్మంగా లాగుతూ ఉండడం. ఎందుకు? ఆత్మకి 63 జన్మల నుండి శరీర ఆనందం అందుతూ ఉంది. ఇది నాకు లభించాలి, ఇది అనుభవం చెయ్యాలి. ये जो हमारी बुद्धि को प्रभावित करता है, ये बड़ा अच्छा गा रहा है, बड़ा अच्छा डांस कर रहा है। కానీ ఫరిస్తాలు కాబోయే వాళ్ళకు ఏది కూడా ఇది చాలా బాగుంది, ఇది నన్ను ఆకర్షిస్తుంది, మంచి పాట వస్తుంది, మంచి తిండి ఉంది, ఇలా ఏ దానికి ఆకర్షితం కారు వాళ్ళు ఫరిస్తాలు. ఫరిస్తాలు కావాలి అంటే ఏ ఆకర్షణ ఉండకూడదు, ఒక్కరి ఆకర్షణలోనే ఉండాలి. ఆ ఒక్కరి ఆకర్షణ సత్యం, శివం, సుందరమైన పరమాత్మ ఆకర్షణ. चार चीजें एक शरीर आत्मा के साथ डूब गया, ఆత్మకు బాగా అతుక్కున్నది శరీరం. दूसरा जहाँ पर हमारे संबंधों में बंधन बने हुए, ఎక్కడైతే సంబంధాల బంధన తయారైందో, రెండోది संबंध जहाँ बंधन का रूप है वो खींचते సంబంధాలు ఉన్నాం, కానీ సంబంధాలు ఎక్కడైతే బంధనం అవుతుందో అక్కడ దుఃఖం ఇస్తుంది. हो जाते हैं। ఏ బంధనాలు, దేహ బంధాలు నా ఆత్మను బంధనలో తీసుకొని రావడం లేదు కదా. दूसरा संबंध है जहाँ जन्म लिया, जिनकी पालना लिया, ఎక్కడ మనం పుట్టామో, ఎవరితోని उनके साथ संबंध పాలన పొందామో, ఎక్కడ మనం పెరిగామో వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు. ఫస్ట్ కర్మేంద్రియాల ఆకర్షణ నుండి ముక్తి అవ్వాలి, తర్వాత సంబంధాల ఆకర్షణ నుండి ముక్తి కావాలి. ఒక్క బాబా తప్ప నాకెవరూ లేరు, నీవే తల్లి, నీవే తండ్రి, నీవే సకుడు, నీవే స్వామివి అన్నీ డైరెక్ట్. एक के साथ हमारे सर्व संबंध ఒక్కరితోనే సర్వ సంబంధాలు ఉన్నప్పుడు దైహిక సంబంధాలలో బంధనం అనిపించదు, ఆ బంధనం నుండి ముక్తి అయిపోతాం. సేవార్థం ఆ సంబంధికుల దగ్గర ఉన్నాం, కేవలం సేవార్థమే సంబంధికులు, లెక్కాచారాలతో సంబంధం కాదు, సేవార్థం ఆ సంబంధికుల దగ్గర ఉన్నాం. మూడోది సంస్కారాలు. जो बार बार कर्म करती आई है देह से, దేహంతో ఆత్మ పదే పదే చేస్తున్న కర్మ, ముందు ఆలోచిస్తాము, నిర్ణయిస్తాము, కర్మ చేస్తాము. ఏ కర్మేంద్రియంతో ఏ కర్మ పదే పదే జరుగుతుందో అది సంస్కారం అయిపోతుంది. దేని నుండి సంస్కారం తయారయ్యింది? చెడు వినడం, మాట్లాడటం, వ్యవహారంలో రావటం. అందుకే ఈ సమయంలో చేస్తూ చేస్తూ ఆత్మ సంస్కారాలకు అధీనం అయిపోయింది. ఆ సంస్కారాల బలం అనేది చాలా బలంగా తయారైంది. ఎందుకు? ఎంతో కాలం నుండి చేస్తూ ఉన్నాం. వ్యర్థం వినేస్తాం, పశ్చాత్తాపం పడతాం, వ్యర్థం మాట్లాడతాం, పశ్చాత్తాపం పడతాం. పశ్చాత్తాపం యొక్క గడియలు వచ్చాయి మన ముందు అంటే మనం మన సంస్కారానికి చాలా ఆధీనమైపోయాము అని. ఇది చెక్ చేసుకోవాలి. ఏ సంస్కారమైనా నన్ను ఆధీనం చేయటం లేదు కదా. బ్రాహ్మణులు అనగా సంస్కారాల ఆధీనతను సమాప్తి చేసేవాళ్ళే బ్రాహ్మణులు. ఒకవేళ ఏదైనా సంస్కారం ఆధీనం చేస్తుంది, అదే కర్మ చేసేస్తూ ఉన్నాను, సంస్కారంకి ఆధీనమై కర్మ చేస్తూ ఉన్నాను అంటే బ్రాహ్మణ సంస్కారం ఇంకా రాలేదు. అందుకే సంస్కారాలు అంత తొందరగా పరివర్తన అవ్వవు. 20 సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉన్నవాళ్ళు, 30 సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉన్నవాళ్ళు కూడా సంస్కారాలను పరివర్తన చేసుకోలేకపోతూ ఉన్నారు. అదే ఆవేశం, అదే దేహాభిమానం, అదే వికారి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆత్మ అనేక జన్మల నుండి దేహానికి అధీనం అయ్యి కర్మ చేసింది. అందుకే
యోగం అగ్నిలాగా మారాలి. అనేక జన్మల సంస్కారాలను కాల్చేయడానికి, దేహాభిమానంతో కూడిన సంస్కారాల్ని కాల్చేయడానికి, కరిగించేయడానికి ఏకరస ఏకాగ్రత స్థితి, పవర్ఫుల్ స్థితి, లగన్ యొక్క అగ్ని, తపన అనే అగ్ని మాత్రమే ఈ ఆధీనత యొక్క సంస్కారాల్ని కరిగించగలదు. మురళి వినేసాము, మురళి రాసేసాము, అది కాదు సంస్కారాల పరివర్తన. నేను సంపూర్ణం కావాలి అనుకుంటే సంస్కారాలని కరిగించాలి. సంస్కారాలను కాల్చేయాలంటే ఏమైనా స్థూలమైనవి అవి కాల్చేస్తాము కరిగించేస్తాము అని అనుకోవడానికి సంస్కారాల యొక్క సూక్ష్మత, స్వచ్ఛమైన బంగారం, 24 క్యారెట్ల బంగారం మన సంస్కారం. కానీ అందులో కల్తీ చేరుతూ 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 9 క్యారెట్లకు వచ్చేసింది. అది మరి ఎలా దూరం అవుతుంది? అగ్ని ఎంత తేజోవంతమైన అగ్ని పెడితే అందులో ఉన్న మురికంతా వచ్చేస్తుంది. అలానే ఆత్మ స్వచ్ఛమైన బంగారం, సాంగత్యం యొక్క రంగు, వికారాల యొక్క సాంగత్యం, ఇవన్నిటితోని 9 క్యారెట్లుగా అయిపోయింది. అంటే బంగారం యొక్క విలువ తగ్గిపోవడం అంటే 9 క్యారెట్లకు వచ్చేయడం అన్నమాట. మరలా ఇప్పుడు యోగాగ్నితో స్వచ్ఛమైన బంగారం అంటే పరిస్థితులకు అనుకూలంగా, అంటే ఎలాగ మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అయిపోతుంది. శుద్ధంగా స్వచ్ఛంగా అయిపోతే బంగారంలో రామి అంతా పోయిందంటే ఎలా ఉంచితే అలాగా నగకి అనుకూలకంగా ఉంటుంది. అలానే బాబా మనందరికీ కూడా ఫరిస్తా సుదేవత కమ్మన్నారు. కనుక సంస్కారాల్లో ఏదైతే దేహాభిమానం యొక్క సంస్కారం ఏర్పడిపోయిందో అది మురికి, అది మలినం. అది కరిగించేసాము తపస్య అగ్నిలో అంటే ఫరిస్తాలు అవడం కష్టమేమీ కాదు, ఫరిస్తాలు అయిపోయినట్టే. యోగం చేసేది ఎందుకు అంటే తపస్సు చేసేది స్వచ్ఛమైన బంగారంగా కావటానికి. మనం ఆదిలో పరంధామ నుండి దిగినప్పుడు ఎలా ఉన్నాము? ఆత్మ పూర్తి పవిత్రం, శరీరం యోగ బలంతో ఉంది. అది నెమ్మది నెమ్మదిగా శరీర సాంగత్యంలో ఆత్మ వస్తూ 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 మురికి కొద్దిగా కొద్దిగా ఏర్పడుతూ వచ్చింది. దేహాన్ని ఆధారంగా తీసుకున్నాము, దేహం వదిలేం. అలా ఎన్నో దేహాలు మారుస్తూ మారుస్తూ దేహ సంబంధాల సాంగత్యంలో వచ్చి వచ్చి సర్వగుణ సంపన్నమైన ఆత్మ, 16 కళ సంపూర్ణమైన ఆత్మ శరీరము శరీర సంబంధాల సాంగత్యంలో వచ్చి 9 క్యారెట్లుగా అయిపోయింది. మురికి ఏర్పడుతూ ఏర్పడుతూ ఏకదం పతితంగా అయిపోయింది. ఆత్మలో ఉన్నవంతా ఖాళీ అయిపోయింది. మరి ఈ ఆత్మని మరలా తిరిగి అలాంటి పవిత్రమైన స్థితికి తీసుకొని వెళ్ళాలి. అందుకే తపస్సు కావాలి, అంటే తపన అనేటువంటి అగ్ని కావాలి. ఆ తపన అనే అగ్ని ఏంటి? నేనాత్మ, నా బాబా, ప్రకాశపుంజం. అంటే ఇంక వేరే ఏ స్వరూపము లేదు. అతి ప్రకాశవంతమైన బాబా, బాబాతో నేను సంబంధం జోడించాను. బాబా నుండి పవర్ నాలో నిండుతూ నిండుతూ సంస్కారాలలో ఉన్న మురికి అంతా కరిగిపోతూ ఉంది. చేస్తారా ఇలాంటి అభ్యాసం?
నేను ఆత్మను తపస్సులో పెట్టుకోవాలి. శరీరం కార్యవ్యవహారాలు చేస్తూ ఉంటుంది, కానీ నేను ఆత్మ दादी जी తపస్సు చేయాలి. बहुत देर तक मैं दादी को देखता रहा। చాలా కాలం వరకు नींद भी నేను దాదీని గమనిస్తూ ఉండేవాడిని. దాది ఏం చేస్తున్నారు అంటే, దాది చాలా టైం వరకు, అంటే రాత్రి ఎంత టైం వరకు నిద్ర కూడా చేసేవారు కాదు. నిద్ర కూడా చేసేవారు కాదు. जो था वो तो भूल गया। ఎప్పుడు తపస్సులోనే ఉండేవారు. इतनी देर से मैं बैठा हूँ, बाजू में बैठा हूँ। దాది పక్కన వెళ్ళి కూర్చుండేవారు. क्या कर रही हो? అన్నయ్య పక్కన వెళ్ళి కూర్చుంటే దాది గమనించేవారు కాదు. చాలాసేపటి తర్వాత అన్నయ్య అడిగేవారు, దాది చాలాసేపటి నుండి నేను మీ పక్కనే కూర్చున్నాను, కానీ మీరు గమనించలేదు నన్ను. अपनी हथेली को रख रही थी और देख रही थी। అప్పుడు దాది చెప్పేవారు, నేను चारों तरफ से देख रही నా ఆత్మవజ్రాన్ని అరచేతిలో పెట్టుకొని నన్ను నేను చూసుకుంటున్నాను. నేను ప్యూర్గా అయ్యానా, లేకపోతే నాలో ఏమైనా మురికి ఉందా, నాలో ఏదైనా మచ్చలు ఉందా, బాబా ఎంత ప్యూర్గా నన్ను చేయాలనుకుంటున్నారో అంత ప్యూర్గా నేను అయ్యానా అన్న ఆత్మవజ్రాన్ని నేను అరచేతిలో పెట్టుకొని నన్ను నేను చూసుకుంటున్నాను. ఆ లోపల మునిగిపోయాను నేను, అందుకే నాకేమీ కనిపించలేదు. మరి అలా మనల్ని మనం పరిశీలించుకుంటున్నామా? అంత సమయం మన దగ్గర ఉందా? మనకంత సమయం ఉండడం లేదు పరిశీలించుకోవటానికి. इसलिए भट्टी करके आगे काम पूरा हो गया। ఏదో బట్టి చేసి వచ్చాం, మన పని పూర్తి అయిపోయింది, లేకపోతే ఏదో ఒక సాదా పురుషార్థం చేసాము, మన పని పూర్తి అయిపోయింది. वो संस्कार है जो हीरे की वैल्यू को कम करता నాలో ఏ సూక్ష్మ సంస్కారము నా ఆత్మవజ్రం యొక్క విలువను తగ్గించేస్తుంది. తెలుసా వజ్రం యొక్క విలువ ఎంత? అలా నా విలువ ఎంత? है। गुजरात के अंदर हीरे का बहुत बड़ा बिजनेस है। हीरे की घिसाई का వజ్రాలను एक फैक्ट्री में एक भाई శుభ్రపరిచేటువంటిది, ప్యూర్ చేసేటువంటిది ఒక ఫ్యాక్టరీ ఉంది గుజరాత్లో. అక్కడికి తీసుకొని వెళ్ళారు. అక్కడ కెమెరాలు ఉంది. చాలా సూక్ష్మంగా వజ్రాలను పరిశీలించడం జరుగుతుంది. जानती हो क्या है? मुझे कौन सा हीरे पहनने हैं? कहता मैं आज आपको हीरा दिखाता हूँ। बाबा कहता मैग्नीफाई ग्लास था मेरे पास। ब्रह्मा को బాబా చెప్తారు కదా, మ్యాగ్నిఫై గ్లాస్ అన్నది నా దగ్గర ఉంది, भी रखा है पांडवों ने। అందులో వజ్రాలను పరిశీలిస్తూ ఉండేవాడిని అని బ్రహ్మబాబా తన అనుభవంలో చెప్తారు కదా. अब वो उस ग्लास से हीरे को देखते थे, परखते थे। ఆ మ్యాగ్నిఫై గ్లాస్తోని చూస్తారు వజ్రాన్ని. ఎంత సూక్ష్మమైన మచ్చలు ఉన్నా సరే, డాగున్నా తెలిసిపోతుంది అందులోని. तो वहाँ एक कंप्यूटर लगा था। అన్న ఏ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళారో जितना हीरा అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ రేసెస్ దగ్గర పెట్టగానే ఆ వజ్రం యొక్క సైజు బాగా పెద్దదయ్యింది. వజ్రం చాలా చిన్నది. అది కంప్యూటర్లో పెద్దదిగా చేసి అందులో చూపించారు. చిన్న చిన్న సూక్ష్మమైన మరకలు కూడా అర్థమవుతుంది అందులోని. ఆ చిన్న వజ్రమే కొన్ని కోట్లు, లక్షలలో ఖరీదు అవుతుంది. అందులో ఏ విధమైన మరకలు లేనప్పుడు. ఇంత చిన్నది అంత ఖరీదా అనుకున్నారట అన్నయ్య. అది విదేశాలకు వెళ్తుంది అన్నమాట. కానీ ఏ విధమైన మరక అందులో లేనప్పుడే. అలానే నాలో ఉన్న వజ్రం, నేనెంత విలువైన వజ్రాన్ని చూసుకున్నారా? మీ వజ్రాన్ని మీరు. ఈ వజ్రాన్ని పరిశీలించుకోవడానికి జ్ఞాననేత్రం బాబా ఇచ్చారు, తెలివి అనే నేత్రం ఇచ్చారు, మూడవ నేత్రం ఇచ్చారు, త్రినేత్రం ఇచ్చారు. దీంతో మీ వజ్రాన్ని మీరు పరిశీలన చేసుకోండి.
ఎలా చెక్ చేసుకోవాలి ఆత్మను? ఇంతవరకు ఎలాంటి ఏది నాలో అలాంటి పాత సంస్కారం ఉండిపోయింది. మీ కళలు బట్టి కూడా మీ సంస్కారాలను చెక్ చేసుకోవచ్చు. किस प्रकार के बातों में मेरा इंटरेस्ट जाता है। నాకు ఏ రకమైన విషయాలలో నా శ్రద్ధ వెళ్ళిపోతుంది, నా ఆసక్తి వెళ్తుంది, ఏది నాకు ఇది పలానా చాలా ఇష్టము అని అనిపిస్తుంది. अपने हीरे पर ఇంత సూక్ష్మంగా మన వజ్రాన్ని మనం పరిశీలించుకుంటే, మన ఆత్మ వజ్రాన్ని, फीलिंग आती है అప్పుడు ఆంతరంగికంగా మనకి ఫీల్ అనిపిస్తుంది. और मेरे जेलसी हो रही है। ఎవరైనా ముందుకు వెళ్తూ ఉంటే నాలో ఈర్ష్య పుడుతుంది. లేకపోతే పలానా వాళ్ళు ఎలాగున్నారు, పలానా వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళ వ్యవహారం మీద నాకు దృష్టి వెళ్తుంది. गायब हो जाती है, ये कहाँ से लिया है, तो बहुत पापी है, बहुत पाप करके कहाँ आया है। ఎవరో ఒకరు ధనం ఎక్కువగా సంపాదించుకుంటున్నారా, మనకి వాళ్ళ మీద దృష్టి వెళ్తుంది. వీళ్ళేంటి ఇంత ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంత సంపాదించేస్తూ ఉన్నారు. ఇలాంటివి చూసి మనలో ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చిందా, మన ఆ వజ్రంలో ఏదో సూక్ష్మమైన మరక ఉంది, మలినం ఉంది అని పరిశీలించుకోవాలి. स्थिति निरंतर एक रस नहीं ఏ స్థితి అయితే మనలో ఉండారో అది నిరంతరంగా ఉండడం లేదు, ఏకరసంగా ఉండడం లేదు. దీనికి కారణం ఏంటి? ఈ చిన్న చిన్న కారణాలు. ఆ కారణం చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, కానీ మన ఆత్మ యొక్క వజ్రం విలువని ఆ మధ్యలే తగ్గించేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ నాకు ఇంకా అశుద్ధ స్వప్నాలు వస్తున్నాయా? శరీరం వైపు నా గమనం వెళ్తుందా? అశుద్ధమైన స్వప్నాలు వస్తున్నాయా? उत्तेजित हो जाती है, పదే పదే నాకు ఏదైనా ఆకర్షిస్తుందా? चिड़चिड़ापन आ जाता చిన్న చిన్న విషయాల్లో చిరాకు పుడుతుందా, ఉద్రేకం పుడుతుందా? చెడు స్వప్నాలు వస్తూ ఉన్నారా? నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది బాగుంది, అది బాగుంది అని ఇలాంటి है, ये भी आ जाए ఆకర్షణ కలుగుతుందా? स्थूल में भी और सूक्ष्म में भी। నాకు ఇది అందాలి, అది అందావాలి, लोग पहचान నాకు పేరు రావాలి, నాకు గుర్తింపు రావాలి, నేనే అన్నిట్లో ముందుకు వెళ్ళిపోవాలి. इच्छाएं పలానా వాళ్ళకి దక్కుతుంది, నాకు దక్కటం లేదు. ఇవే మరకలంటే, ఇవే మలినం. बहुत सूक्ष्म चेकिंग। చాలా సూక్ష్మంగా మన వజ్రాన్ని చెక్ చేసుకోవాలి, మన ఆత్మ వజ్రాన్ని. को इन सब बातों से वैराग्य आ जाएगा। ఎవరికైతే ఇలాంటి విషయాల మీద వైరాగ్యం వస్తుందో ఇది అనంత వైరాగ్యం. సూక్ష్మాతి సూక్ష్మమైన సంస్కారాల మీద కూడా వైరాగ్యం వచ్చిందే అనంతమైన వైరాగ్యం అంటే. మరి అలాంటి వైరాగ్యం వచ్చిందా? నాకేమీ వద్దు, పేరు వద్దు, వస్తువులు వద్దు, గౌరవం వద్దు, ప్రఖ్యాతి వద్దు, ఏది నాకు అవసరమో అది బాబా ఇచ్చేస్తూ ఉన్నారు. ఏ సేవ చెయ్యాలో బాబా చేయిస్తారు. అతన్ని ఉపయోగించుకునే ఇన్స్ట్రుమెంట్గా నేను అవ్వాలి, ఒక పరికరంగా నేను అవ్వాలి. అప్పుడు బాబా నా దృష్టిని ఉపయోగించుకుంటారు, నా సేవని ఉపయోగించుకుంటారు. ఎలా బాబా కావాలంటే అలా ఉపయోగించుకునే సాధనంగా నేను అయ్యానా? మనందరం ఫరిస్తాలు కావాలి కదా, అది చాలా ఉన్నత లక్ష్యం. ఫరిస్తా అంటే అంత సహజమేమీ కాదు. దేహము, సంబంధాలు, సంస్కారాలు, ఇంకొకటి కలియుగ సాధనాలు, ప్రకృతి సాధనాలు, వైభవాలు, పదార్థాలు. ఆత్మనైన నన్ను తన వైపు ఆకర్షిస్తూ ఉన్నాయా? సూక్ష్మదేవత కావాలి అనుకుంటే ఈ 4 విషయాల మీద చాలా గమనం పెట్టాలి, అతీతమైపోవాలి, అనాసక్త భావనతో ఉండాలి. ఏ ఆసక్తి ఎటువైపు ఉండకూడదు, దేనిపైన. ఒక్కొక్క ప్రతి ఇంద్రియము శుద్ధం కావాలి. యోగులంటే ఎవరు? వాళ్ళ యొక్క ప్రతి అంగం శుద్ధంగా ఉండేవాళ్ళు, ప్రతి ఇంద్రియం శుద్ధంగా ఉండేవారు. అన్ని ఉద్రేకతలు సమాప్తి అయ్యి శీతల కాయ ఉండేవారు.
కాయమని శరీరాన్ని అంటారు. శరీరంలో ఉన్న ప్రతి ఇంద్రియం శీతలమైపోవాలి. దృష్టిలో చంచలత వద్దు, మాటలలో చంచలత వద్దు. నాకు పేరు, గౌరవం, నింద, స్తుతి అన్నిట్లో, వేడి, చలన అన్నిట్లో సమాన స్థితి. ఇది చాలా ఉన్నతమైన స్థితి. ఈ ఉన్నతమైన యోగ స్థితి మనల్ని మనం పరిశీలించుకోవడానికి మ్యాగ్నిఫైవ్ గ్లాస్ లాంటిది. ఈ యోగ స్థితిలో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నా భావాలు ఎంత ఎత్తులో ఉన్నాయి, ఎంత ఉన్నతంగా ఉన్నాయి. అందరి కళ్యాణం జరగాలి, అందరి మేలు జరగాలి, అందరూ బాగుండాలి, అందరికీ వైబ్రేషన్ అందాలి. ఇది మనసా సేవ. ఇది చాలా ఉన్నతమైన సేవ. నేను గీతా పాఠశాల తెరిచేయాలి, నేను సెంటర్ తెరవాలి, లేకపోతే నేను ఇలా సర్వీస్ చేయాలి. ఇది మాత్రమే సేవ కాదు. అశాంతిలో ఉన్నారు కొంతమంది ఆత్మలు, చికాకుతో ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు, నిరాశతో ఉన్నారు. అలాంటి ఆత్మలకు శకాశిచ్చే సేవ చేయండి. అన్నిటికన్నా ఉన్నతమైన సేవ ఇది. భూకంపంలో మట్టిలో చాలామంది వ్యక్తులు కూరుకుపోయారు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత తవ్వకాల్లో, ఒక 15 రోజుల తర్వాత తవ్వకాల్లో ఒక బిడ్డ బయటపడ్డాడు. అతను జీవించి ఉన్నారు. ఆ బిడ్డ ఆ తవ్వకాల్లో ఆ బిడ్డను తీసిన తర్వాత ఆ బిడ్డను అడిగారు, 10 రోజులు భూమిలో కూరుకుపోయి ఉన్నావు కదా, నీకు భయం వేయలేదా, ఆకలి వేయలేదా, నీకు అమ్మ నాన్న దగ్గర లేరు కదా, వాళ్ళు గుర్తు రాలేదా, ఏడవలేదా అంటే ఆ బిడ్డ చెప్పాడు, నాకు ఎవరో సూక్ష్మమైన దేవదూతల్లా వచ్చేవారు, నాకు భోజనం పెట్టేవారు, దేవదూతలు నాకు పాలన ఇచ్చారు, నాకేం అనిపించలేదు, భూమిలో ఇన్ని రోజులు అణిగిపోయి ఉన్నాను, చీకట్లో ఉన్నాను, అలాగా అనిపించలేదు. మరి అది ఎవరు సేవ చేసినట్టు? ఈ సూక్ష్మ దేవతలు వెళ్ళి సేవ చేశారు. అందుకే 15 రోజులు భూమిలో అణిగిపోయి ఉన్న బిడ్డ కూడా ఆరాంగా ఉన్నారు, పరిస్థాల యొక్క పాలన పొందారు. ఇదే బాబా అంటారు, పిల్లలారా మీరు పరిస్థాలై విశ్వసేవ చెయ్యాలి. ఎక్కడైతే దుఃఖం ఉంటుందో, బాధ ఉంటుందో, చాలామంది పిలుస్తూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారు. అలాంటి ఆత్మలకు సూక్ష్మదేవత స్వరూపంతో మీరు సేవ చేయాలి అంటారు బాబా. ద్వాపరయుగంలో వచ్చిన వాళ్ళందరూ ఇష్టదేవతల్ని స్మృతి చేస్తారు. ఇప్పుడు అంతిమ సమయంలో సూక్ష్మదేవతల యొక్క సేవ, సూక్ష్మదేవతల ద్వారా బాబా సేవ చేయిస్తారు మన సూక్ష్మ స్వరూపం ద్వారాను. కనుక సూక్ష్మదేవత కాలేకపోవటానికి ఏ దాంట్లో నాకు ఆసక్తి ఇంకా లాగుతుంది. బ్రాహ్మణులంత సుఖదాయకంగా ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే బాబా అన్నీ మనకిచ్చారు. ప్రపంచ మనుషుల పరిస్థితి ఎలా ఉంది? తినటానికి ఎంత కష్టపడుతున్నారు, నీరు త్రాగడానికి ఎంత కష్టపడుతున్నారు, సంపాదనకి ఎంత కష్టపడుతూ ఉన్నారు. ప్రపంచం అంతా ఆహాకారాల్లో ఉన్నారు. బాబా పిల్లలు ఎంత విశ్రాంతిగా ఉన్నారు. బాబా శరీరానికి కావలసిన 2 రొట్టెలు తినిపిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎన్ని స్ట్రైకులు జరిగినాయి, ఆహాకారాలు జరిగినాయి. అందులో మనం దూరుతామా ఏంటి? అందులో వెళ్ళాం కదా. బాబా పాలనలో ఉన్నాం మనం. ఎంతమంది ఆత్మలు ఉన్నారు. ప్రతి ఒక్కరిది వేరువేరు సంస్కారాలు, వేరువేరు స్వభావాలు. ఏ గవర్నమెంట్ అయినా రాని,
ఎవరైనా పాలనాకర్తలుగా ఉన్ని ప్రపంచంలో ఏది మార్పు జరగదు. उनसे ज्ञान दिया है ఆ, అందుకు ఈ ఓట్లలో ఎలా అవుతుంది, ఈ గవర్నమెంట్ ఇలా చేస్తుంది, ఆ గవర్నమెంట్ ఇలా చేస్తుంది, పలానా గవర్నమెంట్ వస్తే బాగుంది, ఇవన్నీ మనకెందుకు? की निशानी ఏ గవర్నమెంట్ వచ్చినా పరివర్తన కాదు, ఇది వినాశనం వైపు వెళ్తుంది అని బాబా ఎప్పుడో చెప్పేశారు. మనకి జ్ఞానం ఇచ్చారు, తెలివి ఇచ్చారు కదా. फरिश्ता बनने में మన శ్రద్ధ అంతా, మన గమనం అంతా సూక్ష్మదేవతలు అవ్వడం మీదే ఉండాలి. ఇలాంటి ఉన్నత లక్ష్యాల్లో ఉండాలి, కానీ ప్రాపంచిక విషయాల్లో వెళ్ళిపోకూడదు. మనం కూడాను సూక్ష్మదేవతలు అవ్వడానికి ఇవే ఆటంకాలు. ప్రపంచంలో ఏం జరగని, ప్రపంచ వాళ్ళు ఏం చెయ్యని, సమాజంలో ఏం జరగని, మన సంబంధీకుల్లో ఏం జరగని, అవన్నిటి నుండి మనం అతీతం కావాలి. ఫరిస్తా నిజంగా కావాలి అంటే ఈ రెండు విషయాల మీద గమనం పెట్టాలి. ఒకటి సాక్షి స్థితి. साक्षी दृष्टा स्थिति సాక్షి స్థితి, दूर से देख रहा है मन में సాక్షి దృష్టి యొక్క స్థితి అంటే దూరం నుండి చూస్తున్నాం, में नहीं जा रहा है కానీ ఎందుకు ఏమి అన్న దాంట్లో వెళ్ళి చిక్కుకోకూడదు. సాక్షి చూస్తున్నాం, చూడట్లేదని కాదు, घुस रहा है కానీ ఆ మధ్యలోని అందులోని ఎందుకు ఏమి ఎలా జరుగుతుందని చిక్కుకోకూడదు. కలియుగ సహజం, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో నేనెందుకు చిక్కుకోవాలి? नाटक है అది నాటకం, ఆట జరుగుతూ ఉంది, అందులో నేనెందుకు చిక్కుకోవాలి? బాబా నాకేం చెప్పారు? బిడ్డ, నీ లెక్కాచారం, నువ్వు కూడా నీ లెక్కాచారాన్ని కూడా నువ్వు సాక్షిగా చూసుకో. మన శరీర లెక్కాచారాల్లో కూడా మనం ఉద్రేకం చెందకూడదు. మన కర్మకి కూడా మనం సాక్షిగా చూసుకోవాలి. అనేక జన్మలో దేహాభిమానంలో వచ్చాము, ఏదో ఒక పాపాలు చేసాము, అది లెక్కాచారము. ఈ లెక్కాచారంలో అయినా ఎందుకు చిక్కుకోవాలి? అంతకు డబుల్ పుణ్యకర్మ చేద్దాము, అంతకు ఎక్కువగా పుణ్యఖాతాన్ని సంపాదించుకుందాము. दो रास्ते होते हैं पापों से मुक्त होने के పాపాల నుండి ముక్తి అవడానికి రెండే దారులు. जो से गलत कर्म हुए हैं उनकी ఏదైతే కర్మేంద్రియాల నుండి చెడు కర్మ జరిగిందో అదే ఇంద్రియాల నుండి మంచి కర్మ చేద్దాము. ఎంత కర్మేంద్రియాల నుండి మంచి కర్మలు చేస్తే అంత కర్మేంద్రియాల నుండి చేసిన పాపకర్మ సమాప్తి అయిపోతుంది. ఇది ఒక విధానం. రెండో విధానం యోగం. योग में बैठोगे योग ही लगेगा ఎవరితోనైనా ఎక్కువ లెక్కాచారాలు తయారు చేసుకున్నావా, పాపఖాత చాలా ఉందా, యోగంలో కూర్చుంటే యోగం కుదరదు, ఆత్మ వెతుకుతూ ఉంటుంది. అందుకే అప్పుడు అంటాము, ఏం చేయము, యోగమే కుదరడం లేదు, 2 గంటలు కూర్చున్నాను కానీ యోగం కుదరడం లేదు. అందుకే బాబా అన్నారు, యోగము అన్న పదం తీసేయండి. స్మృతి, తలంపు. అయితే ఆ స్మృతి కూడా కుదరకపోవడానికి కారణం ఏంటి? అనేక జన్మల కర్మభోగం ఉంది, అనేక జన్మల ఖాతా ఉంది. కానీ ఇప్పుడు ఆ నెమ్మదిగా పరివర్తన అవుతా ఉంటే పనికిరాదు. ఫాస్ట్ తీవ్ర పరివర్తన రావాలి. తీవ్ర పరివర్తన కొరకు అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ నాకు సాధ్యమైనంత సహాయం చేయాలి. ఈ ఆశీర్వాదాలే మనల్ని యోగులుగా చేస్తుంది. ఆశీర్వాదాలు మన కర్మలను కూడా సమాప్తి చేస్తుంది, మన కర్మఖాతాను తేలికగా చేస్తుంది. నా వ్యవహారం నుండి, నా మాటల నుండి, నా పద్ధతి నుండి ఏ ఆత్మైనా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే లెక్కాచారం తయారవుతుంది. అపకారం చేసిన వాళ్ళ మీద కూడా ఉపకారం చెయ్యండి అంటారు బాబా. నిందిస్తున్న వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వండి అని అంటారు. మరి కర్మఖాత ఎప్పుడు తీరినట్టు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇవన్నీ చేయడం అంత సహజమేమి కాదు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం నేను చెప్తున్నది. ఇవన్నిటి నుండి అతీతం కావడం.
బాబా అంటారు, ఎవరైనా నింద చేస్తూ ఉన్నారు, మీరు చిరునవ్వుతూ ఉండండి. ఆ నింద ప్రభావం మీ మీద పడట్లేదు. ఇది ఎంత ఉన్నత గమ్యం, ఇది చేయడం సహజమా? ఇందులో దాదీలు చూడండి ఎలా ఉన్నారో. इतना मान सम्मान, इतने अच्छे कुल में, इतना अच्छा रायल जो शिव बाबा प्रवेश బ్రహ్మబాబా చూడండి ఎంత రాయల్, ఎంత ఉన్నత కులస్థుడు, वहाँ से जादू से क्या ఎంత ధనవంతుడు. అలాంటి వారిలో శివబాబా ప్రవేశించిన తర్వాత सा नया ज्ञान लेकर के आया। ఇదెవరు, ఈ దాత ఎవరు, ఏది కొత్త జ్ఞానం పట్టుకొని వచ్చారు, हरी बाबा बूढ़े होंगे तब करेंगे ना, ये अभी ఇతనేటి పవిత్రత ధారణ చేయిస్తున్నాడు అందరి చేత, ఇది ఎక్కడ వినలేదే, వృద్ధాప్యంలో చెయ్యాల్సింది ఇదంతా కూడాను. సమాజం అంతా విరోధం అయిపోయింది బాబా మీద. ఈ వయసులో చేయవలసినవి ఇవి, ఇతనేటి ఈ ముసలోడు అన్నీ చేయిస్తున్నారు యువకుల చేత. मैं तो खुद प्रवृत्ति वाला అప్పుడు బ్రహ్మబాబా ఏమన్నారు, द्वारा अगर कोई करा रहा है तो मैं क्या करूं? నేను ఇవన్నీ చేయట్లేదు, నా ద్వారా ఎవరో చేయిస్తూ ఉన్నారు, నాదేమీ లేదు. బాబా ఏ దాన్ని లెక్క చేయలేదు. ఎందుకంటే బాబా అందరికీ ఏం చెప్పారు, నేనే స్వయం గృహస్థుడిని, మీరు గృహస్థంలో ఉండొద్దని నేను ఎలా చెప్తాను, నా ద్వారా ఎవరు చెప్పిస్తున్నారో తెలియదు నాకు. बाबा ने वो నా ద్వారా చేయించేవారు చేయిస్తూ ఉన్నారు, చెప్పించేవాళ్ళు చెప్పిస్తూ ఉన్నారు. బాబా దేన్ని ఖాతరు చేయలేదు, ఎవరిని ఎదిరించలేదు. అలాగని నిందించిన వాళ్ళని కూడా బాబా ఎదిరించలేదు. कभी नहीं कहा इनके ऊपर मानहानि का केस कर दो। ఎప్పుడూ కూడా ఎలాంటి ఎదిరించిన వాళ్ళ మీద కూడా బాబా కేసు పెట్టమనలేదు. इतना बाबा ने सहन అంత వ్యతిరేకం వచ్చింది, కానీ బాబా అంత సహనం చేసుకున్నారు, ఎదుర్కొన్నారు. ऐसी श्रेष्ठ स्थिति बनाने से ऊपर इसका बनाया। అంత శ్రేష్ఠ స్థితి బాబా తయారు చేసుకున్నారు కనుకనే సూక్ష్మదేవత అయ్యారు బాబా. మరి బాబా లాంటి ఫరిస్తా కావాలి అంటే ఏది లెక్క చేయకూడదు, నిశ్చింత చక్రవర్తి, దుఃఖాల నుండి అతీతమైన చక్రవర్తులుగా కావాలి. ప్రాపంచిక ఏ చింత లేదు, ప్రాపంచిక ఏ దుఃఖము లేదు. ఈ డ్రామా చాలా కళ్యాణకారిగా తయారైంది. డ్రామాలో ప్రతి దృశ్యం కళ్యాణకారియే. ज्ञान का चिंतन, ఇది జ్ఞాన చింతన. ज्ञान ఇలా జ్ఞాన చింతన చెయ్యాలి, జ్ఞాన స్వరూపం కావాలి, జ్ఞానాన్ని నిజ జీవితంలో చూపించుకోవాలి. उदास हो जाता है, किसी ఏదైనా చిన్న చిన్న విషయాలకే మనసు ఉదాసీనమైపోతుంది, స్థితి పాడైపోతుంది, మనసు ఎక్కడెక్కడో వెతికేస్తూ ఉంటుంది. ఇది సాదా స్థితి. కానీ ఫరిస్తా స్థితి అన్నది చాలా ఉన్నత లక్ష్యం. అందుకు చాలా లోతుగా అభ్యాసం చెయ్యాలి. మనం मंजिल है हमारे सामने। చిన్న గమ్యం కాదు, చాలా ఎత్తైన గమ్యానికి చేరుకోవడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాము. फरिश्ता बने और फरिश्ता से देवता बने। మనం బ్రాహ్మణుల నుండి ముందు ఫరిస్తాలు కావాలి, ఫరిస్తాల నుండి దేవతలు కావాలి. ఇంత ఉన్నత లక్ష్యంతో మనం బ్రహ్మకుమారీలు అయ్యాం, ఇక్కడికి వచ్చాము. अपने लक्ष्य में चले। మరి అంత ఉన్నత లక్ష్యం అనుసారంగానే మన లక్షణాలను కూడా ధారణ చేస్తే కదా जवाबदारियों का भी बोझ होता है, सेवाओं का बोझ होता है, परिवार का बोझ होता है, ఫరిస్తాలు అవుతాము, దేవతలు అవుతాము. कई तो बोझ బాధ్యతల యొక్క బరువు, సంస్కారాల బరువు, బాధ్యతల యొక్క బరువు, ఇలాంటి బరువు తీసుకొని మనం ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నాం బ్రాహ్మణ జీవితంలోని. మరి బరువులతో ప్రయాణం చేసిన వాళ్ళు గమ్యానికి ఎలా చేరుకుంటారు? उसके पास एक गठरी थी, బరువు తల మీద పెట్టుకున్న వాళ్ళు స్పీడ్గా నడవగలరా? इसलिए गठरी తీవ్ర వేగంతో నడవగలరా? और सिर पर लेकर के गठरी को घोड़े पर बैठ के जा रहा था। यात्रियों ने कहा, भाई तुम ऐसा क्यों? గుర్రం పైన ఒక వ్యక్తి కూర్చొని जब तुम तल- घोड़े पर बैठे हो तो सामान भी घोड़े తల पर మీద बैठे ఒక మూట పెట్టుకొని గుర్రం మీద కూర్చున్నాడు. చూసిన వాళ్ళు అన్నారు, ఆ మూట నువ్వెందుకు తల మీద పెట్టుకున్నావు, గుర్రం మీద పెట్టు, గుర్రం మోస్తుంది కదా. అంటే గుర్రానికి బరువు అయిపోతుంది, నేనే ఒక బరువు, నా బరువు ఒకటి గుర్రానికి బరువు అయిపోతుంది కదా అని. ఆ వ్యక్తి కూర్చున్నాడు గుర్రం మీద, మరి అతను బరువే, అతని తల మీద ఉన్నది బరువే కదా. అలానే బాబా చెప్తారు, పిల్లలారా बनना है तो
మీరు తేలిక అవ్వాలి, ఫరిస్తాలు కావాలి. మీ బరువు అంతా నేను మోస్తున్నాను, మీ బరువు నాకు ఇవ్వండి. మీరెందుకు బరువు తీసుకొని నడుస్తూ ఉన్నారు? మరి అలాంటి బరువులన్నీ తల మీద పెట్టుకుంటే ఫరిస్తాలు కాగలరా? ఫరిస్తా అన్నది చాలా ఉన్నత లక్ష్యం. బాబాకి అన్ని బరువులు ఇచ్చేశారు, మరి మీరెందుకు మోస్తూ ఉన్నారు? బాబా చేయించేవారు, చేయిస్తూ ఉన్నారు. భగవంతుని లీలలు ఎంత అద్భుతమైనవి! ఇంత గొప్ప పెద్ద యజ్ఞం ఎవరో ఒకరు చెప్పి నడిపించడం లేదు. పెద్దవాళ్ళు, దాదీలు, ఇంకా ఆ తర్వాత సీనియర్లు, ఎంత పెద్ద పెద్ద భవనాలు తయారవుతున్నాయి, పెద్ద పెద్ద రిట్రీట్ సెంటర్లు తయారవుతూ ఉన్నాయి. ఎవరు చేయిస్తున్నారు? ఎవరు కూర్చున్నారు వెనకాల? ఎవరైనా ఒకరు చెప్పేవాళ్ళు ఉన్నారా? నువ్వేలా చెయ్యి, నువ్వేలా చెయ్యు అనేసి. ఎలా వృద్ధి అవుతుంది ఇదంతా? చేయించేవాడు జయిస్తూ ఉన్నారు. ప్రభు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అందరు అంటుంటారు, బ్రహ్మకుమారిలు ఎంత వృద్ధి చెందుతూ ఉన్నారు, ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి అంటే, ఇది బాబా పిల్లల యొక్క త్యాగము, తపస్సు యొక్క ఫలితం. ఇది భగవంతుని చేయిస్తున్న కార్యం, మనుషులు చేయిస్తున్న కార్యం కాదు ఇది. ఇదంతా ఒక ఆటలాగా జరిగిపోతుంది. భగవంతుని యొక్క ఆటలు ఇవన్నీ, భగవంతుని లీలలు జరుగుతూ ఉన్నాయి. తోలుబొమ్మల ఆట చూపిస్తారు కదా, బొమ్మలు మాత్రమే ఆడుతున్నట్టు మనకు ఎదురుగా కనిపిస్తుంది. తోలుబొమ్మల ఆటలో వెనకాల నుండి ఒక దారంతో ఆడిస్తూ ఉంటారు, కానీ బొమ్మలే కదులుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వెనకాడు ఉన్నవాడి చేతిలో దారం ఉంటుంది, బొమ్మలు మాత్రమే ఆడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలా మనల్ని ఆడిస్తున్న వాళ్ళు ఎవరు? బాబా. మన దారం అంతా, మన అందరి యొక్క దారం బాబా చేతిలో ఉంది. బాబా నడిపిస్తూ ఉన్నారు, బాబా ఆడిస్తూ ఉన్నారు. మనమంతా తోలుబొమ్మలు ఆడుతూ ఉన్నాము. ఒకవేళ అతను తయారు చేస్తున్నప్పుడు తయారవ్వాలి, తయారవ్వలేదో ధర్మరాజు ఉన్నారు ఎదురుగాను. ఇప్పుడు యోగంలో ఫరిస్తా స్థితిని అనుభవం చేద్దాం. అర్ధగంట చాలా అలర్ట్గా కూర్చోవాలి, యాక్టివ్గా కూర్చోవాలి అందరూ. खुशहाल